వియత్నాంలో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ 2026 జూన్లో ఎంబసీ ఆఫ్ ఇండియా హనాయ్ అండ్ హొచిమిన్ సిటీలో ఉన్న ద కన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వియత్నాంలో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్ కోసం ఒక అఫీషియల్ స్టూడెంట్ అడ్వైజరీని రిలీజ్ చేసింది. అందులో ఒక 6 పాయింట్స్ ఉన్నాయి. మీరు వియత్నాంలో ఎంబీబీఎస్ చేయాలనుకుంటే ఈ 6 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకోకుండా మాత్రం డెసిషన్ తీసుకోకండి. ఇంతకీ ఆ పాయింట్స్ ఏంటో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా కోర్స్ డ్యూరేషన్ చూసుకుంటే వియత్నాంలో కోర్స్ డ్యూరేషన్ 6 ఇయర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. అంటే ఇండియాతో కంపేర్ చేస్తే ఒక 6 మంత్స్ డ్యూరేషన్ పెరుగుతుంది. ఈ పాయింట్ని మనం గమనించాలి. బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో ప్రైవేట్ కాలేజెస్తో కంపేర్ చేస్తే ఫీ అయితే తక్కువే ఉంటుంది. అది కన్సిడర్ చేసే చాలా మంది వియత్నాం ప్రిఫర్ చేస్తున్నారు. బట్ ఓవరాల్గా మీ బడ్జెట్కి మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. కేవలం ఫీ అండ్ ఓవరాల్ బడ్జెట్ చూసి కంట్రీని సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. యూనివర్సిటీ రికగ్నిషన్, లైసెన్సింగ్ పాలసీ, క్లినికల్ ఎక్స్పోజర్ ఇవన్నీ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. స్పెసిఫిక్గా ఎన్ఎంసీ ఎలిజిబిలిటీని చెక్ చేయడం. మీరు వియత్నాంలో ఏదైనా పర్టికులర్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఆ యూనివర్సిటీ ఫాలో అయ్యే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, డ్యూరేషన్ ఆఫ్ కోర్స్, సిలబస్, క్లినికల్ ట్రైనింగ్ ఇలాంటి క్రైటీరియా మీట్ అవుతుందా లేదా అని డైరెక్ట్గా యూనివర్సిటీతోనే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మేం చెప్తున్నది కాదు, అఫీషియల్ స్టూడెంట్ అడ్వైజరీలో మెన్షన్ చేసిన పాయింట్. ఈ క్రైటీరియా మీట్ అవుతేనే మీరు ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇంకా ఎన్ఎంసీ నార్మ్స్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలంటే స్పెసిఫిక్గా ఎన్ఎంసీ నార్మ్స్ గురించి మేము చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము, చెక్ చేయండి. అండ్ అలానే అఫీషియల్గా రిలీజ్ అయిన స్టూడెంట్ అడ్వైజరీ కూడా మెన్షన్ చేశాము, చెక్ చేయండి. నెక్స్ట్, క్లినికల్ ప్రాక్టీస్ ఆర్ ఇంటర్న్షిప్ గురించి చూస్తే కోర్స్లో క్లినికల్ ప్రాక్టీస్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది ఎన్ఎంసీ 2021 రూల్స్కి మ్యాచ్ అవుతుందా లేదా అని అడ్మిషన్ తీసుకునే ముందే కన్ఫర్మ్ చేసుకోండి. లేకపోతే ఇండియాకి వచ్చాక లైసెన్స్ పరంగా మీరు ఇబ్బంది పడవచ్చు. నెక్స్ట్, లాంగ్వేజ్ ప్రాబ్లం. క్లాసెస్ అన్నీ కూడా ఇంగ్లీష్లో జరిగిన ప్రాక్టికల్ ట్రైనింగ్లో మాత్రం పేషెంట్స్తో కమ్యూనికేట్ చేయడానికి వియత్నమీస్ లాంగ్వేజ్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ సిటిజన్స్ అందరూ మోస్ట్లీ వియత్నమీస్ లాంగ్వేజ్లోనే మాట్లాడతారు. నెక్స్ట్, లైసెన్స్ గురించి చెప్పాలంటే మనం ఇక్కడ 2 పాయింట్స్ని గుర్తుంచుకోవాలి. ఒకటి, మీ యూజీ డిగ్రీ అయిపోయాక అక్కడి హాస్పిటల్లో 12 మంత్స్ ప్రాక్టీస్ చేయాలి. అంటే సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఒకటి క్వాలిఫై అవ్వాలి. ఈ కంపల్సరీ లైసెన్సింగ్ ఎగ్జామ్ మనకు వియత్నమీస్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారు. ఇది 2027 నుంచి ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నారు. సో బోత్ హాస్పిటల్ ప్రాక్టీస్ అండ్ ఎగ్జామ్ కోసం హై లెవెల్ ఆఫ్ వియత్నమీస్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది మనం గమనించాలి. అండ్ స్పెసిఫిక్గా ఈ పాయింట్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 6 ఇయర్స్ కోర్స్ అండ్ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యాక అడిషనల్గా 12 మంత్స్ ఆఫ్ హాస్పిటల్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వియత్నమీస్ లాంగ్వేజ్లో మాత్రమే కండక్ట్ చేసే లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది రాసి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మనకు ప్రాక్టీసింగ్ లైసెన్స్ అనేది వస్తుంది. అంటే వియత్నాంలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ప్రాక్టీసింగ్ లైసెన్స్ తీసుకోవడానికి మీకు 7 ఇయర్స్ పైనే టైం పట్టొచ్చు. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. సో ఫైనల్లీ ఈ 6 పాయింట్స్ని జాగ్రత్తగా గమనించి మీ డెసిషన్ అనేది తీసుకోండి. ఇంకా ఎలాంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. ఎంబీబీఎస్ ఇన్ వియత్నాం మాత్రమే కాదు, అబ్రాడ్ ఎంబీబీఎస్ రిలేటెడ్ ఎలాంటి క్వైరీస్ ఉన్నా మా ఎక్స్పర్ట్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఈవింగ్స్.